లేకుండా చేయండి. ఏ పనైనా సరే దేవుడు నీ చేతికి వచ్చిన నీకు అవకాశం, ఎందుకంటే అసలు దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని సంతోషించాలి. అపోస్తులు అదే చేశారు చూడండి. వాళ్ళు దేవుని చిత్తమును, దేవుని పని చేయటానికి వాళ్ళకి ఇది గొప్ప సదవకాశం అని చెప్పని వాళ్ళు కొరడాలతో కొట్టించుకున్న, జైల్లో వేయించుకున్న, శిక్ష పొందిన వాళ్ళు సంతోషం. ప్రియ ప్రభువు నీకు ఘనతనిచ్చు. నువ్వు ఈ పని చేసినందుకు ఘనత ఇస్తాడు ఆయన. నువ్వు ఈ ఎఫర్ట్ పెట్టినందుకు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఎఫర్ట్ పెట్టావా లేదా అని ఆయన చూస్తాడు. నువ్వు దీవించబడతావు, నీతో పాటు నీ కుటుంబము దీవించబడుతుంది, నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళు దీవించబడతారు. చేయు ప్రయత్నములన్నిటిలో యెహోవా దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు. మీరు గొప్ప దీవెన పొందుతారు, ఆశీర్వాదం పొందుతారు. మీరు ఊహించలేనంత అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో యేసు నామములో జరుగునుగాక.